ज्वालामुखी ज्वालामुखी मनसे वक ज्वालामुखी। అనుకున్నది జరిగేదాకా ఆగదు ఆవేశం, ఆవేశం తగ్గేదాకా వీడదు ఆ కోపం. తానే ఒక నాయకుడంటూ తన మాటే శాసనమంటూ తానే ఒక నాయకుడంటూ తన మాటే శాసనమంటూ తన చుట్టూ తిరగాలనుకొని తెలిపేదే ఈ నాటకం. ఆవేశం అవధులు దాటితే పుడుతుంది ఒక జ్వాల, తన మాటే నెక్కిందంటే పాడుతుంది అది జోలా. తాతయ్య, అమ్మ నీకు పాలిమ్మంది. థ్యాంక్స్ రా కన్నా. ఇదంతా కథలా ఉంది. ఏం రాస్తున్నావు తాతయ్య? ఒక నవల లాంటిదనుకోరా. నవలా? అవును, నవలే. తాతయ్య, నిన్న మాట అడిగినా? అడుగు. ఈ వయసులో కూడా పగలు రాత్రి కష్టపడి నవళ్ళు కథలు రాసి డబ్బు సంపాదించాలా? అదేం లేదురా, డబ్బు కోసం కాదు, నా అనుభవాల్ని అందరికీ చెప్దామని. మీ అనుభవాల్ని రాస్తున్నారా? అవునమ్మా. అది చదివి అందరూ కాకపోయినా కనీసం ఒక వ్యక్తి మారినా బాగుంటుందని. మార్పా అంటే ఎలా? మార్పంటే ఒక్క మాటలో సమాధానం చెప్పడం చాలా కష్టంరా. అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి జీవితాన్ని నడిపించేవి అనుబంధాలు, ఆత్మీయతలు. ఏ పని చేసినా అభిమానంతో, ఆత్మీయతతో చేస్తే. అంటే ఏం లేదమ్మా, అందరికీ అవసరాలుంటాయి. తల్లిదండ్రులు, ఇతర పెద్దలు పిల్లల అవసరాలు తీర్చాలి. ఆ అవసరాలను అర్థం చేసుకుని ప్రేమతో తీర్చాలి. కొందరు అనవసరపు పంతాలతో, అర్థం లేని అహంకారాలతో, కోపతాపాలతో, మూర్ఘత్వంతో ఉంటారు. ఏదో రకంగా అవసరాలు తీర్చినా వారి ప్రవర్తన వల్ల అందర్నీ దూరం చేసుకుంటారు, ఎవరికీ కాకుండా పోతున్నారు. అలాంటి వారుంటారా తాతయ్య? ఉంటారమ్మా. అలాంటి ఓ నిర్భాగ్యుడే నా ఫ్రెండ్ పరశురాం. అయ్యో, ఆయనకేమైంది తాతయ్య? ప్రపంచంలోని మూర్ఖత్వానంతటిని ఒక రాశిగా పోస్తే వాడే పరశురాం.
ఉద్రేకం, కోపం వాడి లక్షణాలు. కాని వాడిలోనూ మంచి గుణాలున్నాయి. వాడు తన వాళ్ల కోసం కష్టపడి ఓర్పుతో పనిచేసేవాడు. నిజాన్ని నిష్ఠూరంగానైనా నిర్భయంగా చెప్పేవాడు. ప్రతిదీ తన పద్ధతి ప్రకారమే జరగాలనుకునేవాడు. తానే చాలా కరెక్టు, అందరూ అలాగే ఉండాలనుకునేవాడు. కానీ అందరూ తనలాగే ఉండాలనుకోవటం తప్పు కదా. వెరీ ఇంట్రెస్టింగ్ తాతయ్య. కొన్ని మంచి గుణాలు వాళ్లో ఉన్నా వాడిలో ఉన్న కోపం, అహంకారం, మూర్ఖత్వం, ఆ 3 చెడ్డ లక్షణాలు వాణ్ణి అన్ని బంధాలకు, అనుబంధాలకు దూరం చేశాయి. మంచివాడంటున్నావు, చెడు లక్షణాలంటున్నావు, అదెలా తాతయ్య? చెప్తాను. అసలు వాడి కథను ఎందుకు రాయాలనుకున్నానో కూడా చెప్తాను. పరశురాం రాఘవ గారికి 2వ కొడుకు. పరశురాం అన్నయ్య సీతారాం. ఆ రోజుల్లో వాళ్లకు సుమారు 80 ఎకరాల పంట పొలం ఉండేది. రాఘవయ్య, సీతారాం పొలం పనులు చూసుకునేవారు. పరశురాం బోరు మెకానిక్గా ఊళ్ళో రైతులందరికీ ఉపయోగపడేవాడు. కాని వాడి ప్రవర్తన వల్ల వాడు ఎవ్వరికీ దగ్గర కాలేకపోయాడు. వాడికి ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉన్నారంటే బహుశా నేనొక్కడేనేమో. వాళ్ళింటో వాడంటే అందరికీ టెర్రర్. ఎప్పుడు ఎవరిని ఏమంటాడోనని అందరూ భయపడుతుండేవారు. వాడింట్లో ఉంటే అందరికీ టెన్షన్. తులసి, 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 ఎక్కడున్నావు? వస్తున్నానండి. తులసి, పిలుస్తుంటే వినపడలేదా? ఎక్కడ చచ్చావే? వంటింట్లోనండి. ఇదిగోండి కాఫీ. ఏంటి ఇది? చూసుకోలేదండి. చూడవే, ఇది చూస్తావు? నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. అది కదండి. ఇలా ఇవ్వండి. అసలు సంసారం చేసే లక్షణమేనాది? చిచ్చి, నిన్ను నాకిచ్చి నా జీవితాన్ని నాశనం చేశారే. చిచ్చి, నిన్ను నాకిచ్చి నా జీవితాన్ని నాశనం చేశారే. అసలు నిన్ను కాదు, నిన్ను ఇలా పెంచినా మీ అమ్మని అన్నారు. పిల్లలకని పెళ్లి చేస్తే సరిపోతే ఆడపిల్ల అత్తారింట్లో ఎలా ఉండాలో కూడా నేర్పించాలి. అదే దేన్ని పడితే దాన్ని అలా చీరకాయ చూసేసుకోవటం అంటే దరిద్రం మామ. ఒక పాత గుట్ట పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఇదే ఆ ఒలిగిన కాఫీ అంతా క్లీన్ చేయి. అలాగేనండి. కొంచెం కాఫీ వేడి చేస్తాను. అక్కర్లేదు, నేను వెంకట్రావు పొలంలో బోర్ రిపేర్ చేసి వస్తాను. నేను వచ్చేసరికి గదంతా క్లీన్ చేసి అద్దంలో ఉండాలి, లేదంటే ఒళ్ళు చీరేస్తాను. అర్థమైందా? CPU is the brain of the computer. CPU is the brain of the computer. CPU is the brain of the computer. ఏంట్రా చదివిందే చదువుతున్నారు? పుస్తకం సరిగ్గా పెట్టి చదువు. ఏదో నా కోసం చదివినట్టుంది. నాన్న, నేను అలా వెంకట్రావు పొలం వరకు వెళ్ళొస్తాను. అలాగే అలాగే. ఏంట్రా కాల్ చేస్తాను? చదువుకోండి, జాగ్రత్త చదువుకోండి, కాల్ చేయొద్దు. బాబాయ్ అంటే తాతయ్య కూడా భయమే. అమ్మా తులసి, మావయ్య గారు ఒక కాఫీ పట్టరా. వెళ్ళిపోయారు, ఇంక రండి. వెళ్ళిపోయాడా? అమ్మయ్యా. ఆ కాఫీలా ఇవ్వు.
నేను ఒక మాట అడగనా? మీ తమ్ముడు నీకంటే చిన్నవాడు, నిన్ను చూస్తే అతను భయపడాలి, కానీ అతన్ని చూస్తే నువ్వు భయపడటం దేనికి? ఇదేగా నువ్వు అడిగేది? ఆ మన పెళ్ళైన నాటి నుంచి ఇప్పటి వరకు నాకు అర్థం కాని అదే. ఇదిగో, మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటే మా తమ్ముడు రాజు కంటే బలవంతుడన్నమాట. మరి బలవంతుడిని చూసి మనం భయపడాలి కదా. ఒక్కసారి మీ పెద్దరికాన్ని చూపిస్తే ఆ మొండితనం గిండితనం ఎగిరిపోతుంది. అనవసరంగా గొడవలు పట్టం దేనికి? వాడి దారిని వాడిని వదిలేసి మన పనేదో మనం చూసుకోవటం అందరికీ మంచిది. సరే గాని వ్యాపార విషయం గురించి నాన్నతో మాట్లాడావా? బావుంది. వ్యాపారం పెట్టబోయేది మీరు, దానికి పెట్టుబడి పెట్టబోయేది మీ నాన్నగారు. మధ్యలో మాట్లాడడానికి నేనెవర్ని? అది కాదు జానకి, ఏ విషయమైనా నాకంటే నువ్వే బాగా చెప్తావు. నేను చెప్తే అంతా అయోమయంగా ఉంటుంది. పైగా నాన్న కూడా నా మాట కంటే నీ మాట అంటేనే ఎక్కువగా వింటుంటాడు. అంతా బానే ఉంది కానీ మీకు అసలే నోట్లో నాలుక లేదు. ఇంకా వ్యాపారం ఎలా చేస్తారండి? అది కాదు జానకి, మన సాంబశివుడు ఉంటాడు కదా, సరుకు తెచ్చేది, సరుకు అమ్మేది, వచ్చిన వాళ్లతో మాట్లాడేది అన్ని వాడే చూసుకుంటాడు. మనం క్యాష్ పెట్టి దగ్గర కూర్చొని డబ్బులు లెక్కేసుకొని చిల్లర డబ్బులు ఇస్తూ ఉంటే చాలు, అంతే. మన చేతిలో ఉన్న వ్యవసాయం వదులుకొని ఇంకొకరి మీద ఆధారపడి వ్యాపారం చేయడం అంత మంచిది కాదేమో. ఇంకొకసారి ఆలోచించండి. వ్యవసాయం పేరుకు పొలం ఉన్నా సంవత్సరం అంతా కష్టపడాల్సి వస్తుంది. అంతగా కష్టపడ్డా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే వ్యాపారం అయితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. ఆలోచన అయితే బాగానే ఉంది కానీ వెనక ముందు తెలుసుకోకుండా వ్యాపారం అంటే ఎలా? అలా కాదు జానకి, సాంబశివుడికి వ్యాపారంలో అనుభవం ఉంది, కానీ పెట్టుబడికి వాడి దగ్గర ఉన్న డబ్బు చాలదు. అందుకే నన్ను సగం పెట్టమన్నాడు. మనకు ₹1 వాటా ఇస్తానన్నాడు. జానకి జానకి, ఇది మనకు మంచి అవకాశమే. కావాలంటే మీ నాన్నగారితో నేను చెప్తాను, కానీ ఇంకొకసారి బాగా ఆలోచించండి. ఆయనకిష్టమైతే మీ తమ్ముడిని ఒప్పించగలిగితే ఆ వ్యాపారం చేసుకోండి. నేను మీకు సహాయం చేస్తాను. సరే, ఇక మీరు తయారై పొలానికి వెళ్ళండి. అలాగే. కానీ మీ ఫ్రెండ్ని ఎంతవరకు నమ్మచ్చో ఇంకొకసారి ఆలోచించండి. అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నమ్మకం. అది లేకపోతే ఫ్రెండ్షిప్పే లేదు. ఆ నమ్మకంతోనే రామారావుకి 10,000 ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు కనిపించడమే మానేశారు. అది ఫ్రెండ్షిప్ కాదురా. ఫ్రెండ్షిప్ పేరుతో రామారావు తన అవసరాలకి నిన్ను వాడుకున్నాడంతే. చిచ్చి, అసలు అలాంటి వాళ్ళని నిలువునా నరకాలి. అదిగో, ఆ కోపమే నిన్నందరికీ శత్రువుని చేస్తోంది. ఆ కోపం కొంచెం తగ్గించుకోరా. అంటే వాడు చేసిన పనికి కోపం తెచ్చుకోకుండా వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకోమంటావా? అలాగని నేను అంటం లేదు. నువ్వు కోపం తగ్గించుకుని అందరితో నవ్వుతూ మాట్లాడితే అందరూ నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. ఎవరి ఫ్రెండ్షిప్ కోసం నేను నా పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఫ్రెండ్షిప్ కోసం నేను నా పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక విషయం తెలుసా దశరథ్, ఇప్పటి వరకు నాతో 4 రోజుల పాటు ఫ్రెండ్గా ఉన్నవాడు ఒక్కడూ లేడు, ఒక్కను తప్ప. నిజమేనేమో. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక కాంప్రమైజ్. నీ గురించి అంతా తెలుసు కూడా. నీకు ఫ్రెండుగా నిలబడినవాడే నీకు నిజమైన ఫ్రెండ్ అని అన్నాడు ఒక మహానుభావుడు. అంతా అంటే మంచి చెడు మొత్తం. అంటే నీలో ఉన్న మంచితో పాటు నీ చెడును కూడా భరించగలిగిన వాడే నిజమైన ఫ్రెండ్. నీలో చెడును వదిలేసి మంచిని మాత్రమే చూడటం వల్ల నేనింతకాలం ఫ్రెండ్గా ఉండగలుగుతున్నాను. అంటే నేను చెడ్డవాడినా? అలా నేను అనలేదే. డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, కానీ నీ ఉద్దేశం నేను అర్థం చేసుకోగలను. నాతో ఫ్రెండ్గా ఉండటం నీకు అంత కష్టంగా ఉంటే మనీ నువ్వు నా ఫ్రెండ్ కానంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఫ్రెండ్ అని చెప్పి నీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాకెప్పటికీ రాదు. తప్పుగా అర్థం చేసుకున్నావురా. సహాయం చేయటం, చేయించుకోవడం, ఇచ్చిపుచ్చుకోవటాలు ఫ్రెండ్షిప్లో భాగం కావచ్చు. ఫ్రెండ్ కానివాడికి సహాయం చేయొచ్చు, వాడి దగ్గర నుంచి సహాయం పొందొచ్చు. చూడు దశరథ్, నువ్వు ఒక రచయితవని నాకు తెలుసు. నీ తెలివితేటలు ఉపయోగించి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వు ఎలా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా నా పద్ధతి మారదు. దాన్ని మార్చుకోవటం కాదు కదా, కనీసం మార్చుకునే ప్రయత్నం కూడా నేను చేయను. నీకంత కష్టంగా ఉంటే నువ్వు నాతో మాట్లాడటం మానే, నాకేమీ నష్టం లేదు. అరే,
నష్టం లేకపోవచ్చమ్మా. ఇప్పుడు ఉన్న వ్యవసాయాన్ని వదిలిపెట్టుకుని వ్యాపారం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరమని కాదు నాన్న, మంచి అవకాశమని. అది కాదురా, అసలు నీకు వ్యాపారంలో అనుభవం లేదు కదా. అందుకే మావయ్య సాంబశివుణ్ణి భాగస్థుడిగా చేర్చుకుంటున్నారు. మన కోసం కాకపోయినా ఆయన కోసమైనా ఆయన జాగ్రత్తగా ఉంటారు కదా. కానీ అతనే మనల్ని మోసం చేయొచ్చు కదా. అతను అలా ఎందుకు మోసం చేస్తాడు నాన్న? అయినా కొంతకాలం పాటు, అంటే మనం వ్యాపారంలో కిటుకులు తెలుసుకునేంత వరకే అతని అవసరం మనకుంటుంది. ఆ తర్వాత అతను ఏదైనా నాటకాలు ఆడితే అతను పక్కకు తప్పించేసి మనమే సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు నాన్న. అయినా నువ్వు వ్యాపారంలో పడితే పొలాలు వ్యవసాయం ఎవరు చూసుకుంటారా? పొలాలన్నీ కౌలుకిచ్చేశాం. మనం సొంతంగా వ్యవసాయం చేయడం లేదు కదా. ఇక మిగిలిన తోటలవి అంటారా, మీరు నేను చూసుకోవచ్చు. ఆయన ఖాళీ దొరికినప్పుడు అప్పుడప్పుడు ఆయన కూడా చూసుకుంటుంటారు. వేలబట్టినంత తిని కూర్చోగా ఇప్పుడు వ్యాపారం అంత అవసరమా? అలా ఇంటి దగ్గరే కూర్చుంటే మగాళ్ళకి విలువే ఉంటుంది మావయ్య. అవును నాన్న, పరశురాముకు బోర్ల రిపేరు అవి తెలుసు. ఏదో ఒక పని చేసి 4 రూపాయలు సంపాదిస్తుంటాడు. అందుకే వాడు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా భరించాల్సి వస్తుంది. అదే నాకు ఒక సంపాదన అంటూ ఉంటే వాడు అలా మాట్లాడగలిగేవాడా? అయితే ఏమిటి నువ్వు అనేది? అంటే ఆయన ఉద్దేశం, ఆయన కూడా ఏదో ఒక పనిచేసి 4 రాళ్లు సంపాదిస్తేనే కదా సంఘంలో ఆయనకంటూ ఒక మర్యాద ఉంటుంది. అర్థమైంది. పోనీ ఒక పని చేద్దాం, ఈ ఏడాది నుంచి పొలాన్ని కౌలు నుంచి తప్పించేద్దాం. నువ్వే వెళ్ళి వ్యవసాయం చేసి 4 గిన్నెలు సంపాదించు. చెయ్యొచ్చు నాన్న, కానీ దానిలో మాత్రం డబ్బు చేతికొస్తుందన్న నమ్మకం ఏమిటి? వరదలు రావచ్చు, వానలు పడకపోవచ్చు, అనుకున్న దిగుబడి రాకపోవచ్చు. మొత్తం మీద నీకు వ్యాపారం మీదగా మనసు పోయిందని అర్థమవుతుంది. కానీ నువ్వు అడిగినట్లు పెట్టుబడి కోసం 5 లక్షలు కావాలంటే మనకి 2 మార్గాలు. మన పొలంలో కొంత అమ్మనైనా అమ్మాలి, లేదా తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలి. అమ్మటం కంటే పొలం తాకట్టు పెట్టుకుని అప్పు తీసుకోవటం మంచిది నాన్న. రేపు మనకు వ్యాపారంలో వచ్చిన లాభాలతో అప్పు తీరిస్తే మన పొలం మనకుంటుంది. అలాగే చేద్దాం. కానీ దానిలో కూడా ఒక సమస్య ఉందిరా. ఏంటి మావయ్య అది? పొలం అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా పరశురాముడి సంతకం కూడా కావాలి. మరి దానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో వాడు. పోనీ తులసి చేత చెప్పిస్తే? లాభం లేదమ్మా. కానీ పెంచిన తండ్రిని నా మాటే వినవాడు దాని మాట వింటాడా? అలా కాదు మావయ్య, తులసి మనందరికంటే తెలివైంది. ఆ మాట నిజమే. అందువల్లే కోపంతో వాడు ఎన్ని మాటలన్నా ఈ కుటుంబం ఇంకా విడిపోకుండా కలిసి ఉంది. అందుకే తులసి చేత చెప్పిద్దాం అంటున్నాను. సరే, అలాగే చేద్దాం. తులసితో ఈ విషయం నువ్వే మాట్లాడు. కానీ ఒక్క విషయం రా సీతారాం, దీనిలో ఏమాత్రం తేడా వచ్చినా వాడి చిన్న పెద్ద కూడా చూడ్డు. తర్వాత వాడు మాట్లాడే మాటలు మనం ఎవరు విని భరించలేము. అసలు అలాంటి పరిస్థితే రాదు నాన్న. నీకా మాత్రం నమ్మకం ఉంటే మంచిదే. కానీ ఎందుకైనా మంచిది మరొక్కసారి ఆలోచించుకో. సంతకం పెడతానికి నేనైతే సిద్ధమే. ఏంటి సంతకం పెట్టాలా? నీకేమన్నా మంచి ఉందా? ఆయనకి ఎలాగైనా వ్యాపారం చేసి సంపాదించాలనే కోరిక బలంగా ఉంది. కోరికలు ఆశలు ఉంటే చాలా, వాటిని సాధించుకోగల నేర్పు కూడా ఉండాలి. ఇప్పుడు మన ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సహాయం చేయకపోతే కావాలని మనమే ఆయన నీరు కార్చినట్టు అవుతుంది. అలా అని అందరిలోనూ చెప్పుకుంటారు. ఆ వ్యాపారంలో నష్టాలు వస్తే వాడు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలా? ఆ శిక్ష సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మనం సహాయం చేయకపోతే ఆ సహాయం ఏదో వాళ్ల బావమూర్తులను అడిగే చేయించుకుంటామన్నారు. బావమూర్తులకి చేయి చెప్తాడా? అంతే, అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. ఆ పని చేయడానికి నేను చేస్తే ఒప్పుకోను. అలా జరగడం నాకు ఇష్టం లేదండి. నేనుండగా వాడికి ఆ కర్మ పట్టనేమను. అలా జరగకూడదంటే మీరు సంతకం పెట్టాలి. ఒకటి కాదు, కావాలంటే 100 సంతకాలు పెడతాను. అంతేగాని ఈ పరశురాం బ్రతుకుంటగా బయటి వాళ్ళు నా వాళ్ళకి సహాయం చేసి రేపొద్దున నా వల్లే ఆ కుటుంబం నిలబడిందని చెప్పుకుంటూ తిరిగితే నేను తట్టుకోలేను. మీ గురించి నాకు బాగా తెలుసండి. రేపొద్దున్న మీరు సంతకం పెట్టడానికి ఒప్పుకున్నారని మీ నాన్నగారితో చెప్పేనా? అగు, కానీ ఇంకొకసారి ఆలోచించుకోమను. తర్వాత ఏదైనా జరిగితే నన్నని ప్రయోజనం లేదు.
అన్నీ ఆలోచించే వాళ్ళు ఒప్పుకున్నారండి. నాకు తెలిసినంత వరకు పరశురాం జీవితంలో ఇతరుల మాట వింటాం బహుశా అదే మొదటిసారి చివరిసారి కూడా. ఒకసారి ఏమైందంటే పొలం డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి సీతారాంకు 5 లక్షలు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. ఆ డబ్బుతో సాంబశివుడితో కలిసి సీతారాం విత్తనాల వ్యాపారం పెట్టాడు. అంతవరకు సోమరిపోతుగా ఉన్న సీతారాం రాత్రింబవళ్ళు వ్యాపారం అంటూ దుకాణం దగ్గరే ఉండిపోయేవాడు. వ్యాపారం ఒక వ్యాపకంగా మారింది. లాభాలు ఎలా ఉన్నా తమ్ముడి నుంచి తప్పించుకున్నాడు. బిజినెస్ కదా తాతయ్య, తమ్ముడు తగ్గి ఉంటాడు అంతేనా? అదే పొరపాటు. పరశురాం మారడు. అది అతని ఆలోచనలోకే రాదు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా పరశురాం సీరియస్గా రియాక్ట్ అయ్యేవాడు. వాళ్లకు శిక్ష వెయ్యాలనే మనస్తత్వంతో ఆవేశంగా ఊగిపోయేవాడు. ఒకరోజు సీతారాం కొడుకు రవి కడుపు నొప్పిగా ఉందని స్కూల్లో టీచర్కి చెప్పకుండా ఇంటికొచ్చాడు. ఆ విషయం పరశురాముకు తెలిసింది. అంతే. రవి, 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 ఏంటి బాబాయ్? ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా? చదువుకుంటావని స్కూల్కి పంపిస్తే స్కూల్లో చెప్పకుండా ఇంటికి వచ్చేస్తావా? లేదు బాబాయ్, క్లాస్లో నాకు బాగా కడుపు నొప్పి వచ్చింది. పెద్ద వంకలు చెప్పకు. వంక కాదు బాబాయ్, నిజంగా కడుపు నొప్పి వచ్చింది. రై, అబద్ధాలు చెప్తే నాలుగు చీరేస్తాను. అలా కడుపు నొప్పి వస్తే మాత్రం టీచర్కి చెప్పకుండా వచ్చేస్తావా? అవును, వచ్చేసాను. టీచర్కి చెప్తే ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోరు, అందుకే చెప్పకుండా వచ్చేసాను. అది తప్పైతే మా నాన్న అడగాలి, అంతేగాని నువ్వెందుకు గొడవ పడతావు? ఎలా? నువ్వు తప్పు చేస్తే మీ నాన్నే అడగాలా? నేను అడగకూడదా? అవును, అడగడానికి నీకే హక్కు ఉంది. హక్కుల గురించి మాట్లాడేంత పెద్దవాడు అయ్యేవరా నువ్వు? చూడు తాతయ్య, బాబాయ్ నువ్వు కొట్టి చంపేస్తున్నాడు. వాడేమన్నాడు తెలుసా? ఏదో అన్నాడు లేరా చిన్నపిల్లవాడు. ఏదో అన్నాడని వదిలేస్తే ఎందుకు పనికి అక్కడ పోతాను? నువ్వు తప్పుకొని అన్నా. అయ్యో ఉండండి. చంపడం కాదు, నరికి పోగులు పెట్టేస్తాను. అది కదండి, మీకు కోపం వస్తే ఒళ్ళే తెలియదు. మీరుండండి. లేకపోతే నీకు పడతాయి. అయ్యో ఉండండి. అయ్యో అలా చూస్తుంది. ఆవేశం అవధులు దాటితే పుడుతుంది ఒక జ్వాల. తన మాటే నెగ్గిందంటే పాడుతుంది అది జోలా. మంచి మాట కన్న మిన్న భువిన ఏది లేదులే. చల్లనైన మాటతో శిలయైన కరుగునులే. గోటితోనే పోయేదానికి గొడ్డలినుపయోగించావు. గోటితోని పోయేదానికి గొడ్డలినుపయోగించావు. నీ మాటే నెగ్గాలనుకొని పరుల కంట కన్నీరైనావు. ఆవేశం అవధులు దాటితే పుడుతుంది ఒక జ్వాల. తన మాటే నెగ్గిందంటే పాడుతుంది అది జోలా. ఆవేశం అవధులు దాటితే పుడుతుంది ఒక జ్వాల. తన మాటే నెగ్గిందంటే పాడుతుంది అది జోలా.